ధర భారీగా దిగివచ్చింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $100 దిగువకు దిగొచ్చింది. ప్రస్తుతం యుఎస్ క్రూడ్ బ్యారెల్ ధర $90 గా ఉంది. యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న చర్చల్లో అమెరికా, ఇరాన్ పురోగతి సంకేతాలిచ్చిన కీలక అంశాలపై ఇరు పక్షాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఓవరాల్ గా చూస్తే గత వారం బ్రెంట్ క్రూడ్ ధర 5% పడిపోగా యుఎస్ క్రూడ్ ధర 8% దిగొచ్చింది. ఇక తాజాగా ఇరు దేశాల మధ్య మరిన్ని చర్చలకు వీలు కల్పించేందుకు ఇరాన్ పై జరగబోయే దాడులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో క్రూడ్ ఆయిల్ ధర మరో 5% పైగా దిగొచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు క్రాంతి బత్తిన గారు, మార్కెట్ ఎక్స్పర్ట్స్. నమస్తే క్రాంతి గారు. క్రాంతి గారు చెప్పండి, మనం చూస్తున్నాం క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గాయి. దీనికి ప్రధాన కారణాలు ఏంటి, ఎలా చూడాలి? చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు లాస్ట్ 1 వీక్ నుంచి $110 పర్ బ్యారెల్ అబౌవ్ ఉంటాం మనం చూస్తున్నాం. ఏదైతే ఈ పీస్ టాక్స్ అండ్ పీస్ డీల్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నారో లాస్ట్ 60 days లో కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం ఉండటంతో ఈసారి డీల్ ఏదన్నా ఒకసారి సక్సెస్ అవుతుందా అని మార్కెట్ యాంటిసిపేషన్ తో క్రూడ్ ఆయిల్ ధరల్లో మనం కరెక్షన్ అనేది చూస్తాం. అంతేకాకుండా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసే విధంగా ఓపెన్ చేస్తున్నట్లుగా న్యూస్ వస్తున్నాయి. అందువల్లనే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరల్లో ఒక కరెక్షన్ అనేది చూస్తున్నాం. ఇది మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అండి. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం మన ఇండియాకి చాలా పాజిటివిటీగానే చూడాలి. అంటే క్రాంతి గారు, ఈ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం ప్రధానంగా మన ఎకానమీపై ఎటువంటి ప్రభావం చూపించవచ్చు? మనకి $1 క్రూడ్ ఆయిల్ ధర కనుక పెరిగితే కనుక మన జీడిపి మీద 0.25% ప్రెషర్ అనేది ఉంటుంది. మనం చూస్తున్నాం లాస్ట్ ఈ యుద్ధ వాతావరణం స్టార్ట్ అయిన కాడి నుంచి లాస్ట్ 2-3 months నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో మన ఇండియాలో ఇన్ఫ్లేషనరీ ఎన్విరాన్మెంట్ పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. జీడిపి గ్రోత్ కి ఇబ్బందికరంగా ఉంది. అంతేకాకుండా మనం చూసాం ఏ రకంగా లాస్ట్ 10-15 days లో ఒక పెసిమిస్టిక్ వ్యూ అనేది ఇండియన్ మార్కెట్స్ మీద రావడం చూసాం. సో క్రూడ్ ఆయిల్ తగ్గడం అనేది ఇండియన్ మార్కెట్స్ కి చాలా పాజిటివ్ అంశం కింద చూడాలి. అంటే అంతర్జాతీయంగా అటు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే మన దగ్గర కూడా తగ్గే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రస్తుతం మనం చూడాలండి, మనం లాస్ట్ నైట్ కూడా మన ఎస్టర్డే కూడా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పటికీ మన ఇండియాలో కొంచెం స్వల్పంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం చూసాం. ఎందుకంటే లాస్ట్ టైం $120 వెళ్ళినప్పుడు మన ఇండియాలో ఎటువంటి ధరల్ని పెంచకుండా ఉంచడం జరిగింది. మన ఇండియాలో ధరలు పెరగటం రిటైల్ మార్కెట్ లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లాస్ట్ 10 days నుంచే స్టార్ట్ చేసినాయి అన్నమాట. సో కొంచెం అండర్ రికవరీస్ ఉంటే ఇన్ కేస్ ఏ రకంగా అయినా క్రూడ్ ఆయిల్ ధరలు కనుక $70-80 పర్ బ్యారెల్ కనుక వెళ్ళి అక్కడ ఎక్కువ టైం కనుక నిలబడితే కనుక ధరలు ఇండియాలో కూడా కొంచెం స్వల్పంగా తగ్గడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ప్రస్తుతం చాలా అండర్ రికవరీస్ అనేవి ఉన్నాయి. అంటే గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పటికీ ఇండియాలో పెంచకుండా లాస్ట్ 2-3 months ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఆ లాసెస్ ని అబ్జర్వ్ చేసుకోవడం జరిగింది. సో అందువల్ల ఇమ్మీడియట్ గా రిటైల్ మార్కెట్ లో తగ్గకపోయినప్పటికీ పెరగటానికి అవకాశాలు తగ్గుతాయండి. అంటే క్రాంతి గారు, మనం చూస్తే మొదట 5% తగ్గడం, తర్వాత 8% తగ్గడం, ఇప్పుడు $100 దిగువకైతే క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయాయి. అయితే ఇది ఇక్కడితో ఆగుతుందంటారా? ఇంకా తగ్గే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికైతే లాస్ట్ టైం ఎప్పుడైతే ఈ పీస్ డీల్స్ పీస్ టాక్స్ నచ్చినాయో అప్పుడు $90 దాకా రావటం మనం చూస్తున్నాం. ఇంకా ఈ పీస్ డీల్ కనుక కాంక్రీట్ గా బైలాటరల్ అంటే ఇరు పక్షాల నుంచి ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్స్ కనుక వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లియర్ కట్ గా వితౌట్ ఎనీ కండిషన్ ఓపెన్ చేసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరల్లో ఇంకా తగ్గడానికి అయితే అవకాశం ఉంది. మన ఇండియాకి అడ్వాంటేజ్ ఎప్పుడంటే $70-80 పర్ బ్యారెల్ వచ్చినప్పుడు మన ఇండియన్ మార్కెట్స్ కి ఒక అడ్వాంటేజ్ కింద చూడాలి, ఒక పాజిటివిటీగా చూడాలి. రైట్, థ్యాంక్ యూ క్రాంతి గారు.